మనందరం కూడా బాధపడడానికి, ఫీల్ అవ్వడానికి, డిప్రెషన్‌లో ఉండడానికి ఒకటే ఒకటి కారణం అనమాట. ఏంటంటే మన దగ్గర ఏదీ లేదు, లేదా వేరే వాడితో కంపేర్ చేసుకొని వాడికంటే బెటర్‌గా లేము. ఎప్పుడు కూడాను మనం అవతల వాడి దగ్గర ఏముంది అదే చూస్తున్నాం తప్ప, మన దగ్గర ఏముందనేది మనం ఎప్పుడు కూడా మన చేతిలో ఉన్నది, మన కాళ్ళ దగ్గర ఉన్న దాని వాల్యూ మనకు తెలీదనమాట. అది పోగొట్టుకునే వరకు. నిజంగా ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే ఒక్క రీజన్ చాలు. ఏంటంటే ఈరోజు పొద్దున లేచాము, బతికున్నాము, మన పని మనం చేసుకున్నాము. ఆ చిన్న రీజన్ కూడా చాలు హ్యాపీగా ఉండడానికి. మనకి 100 సమస్యలు ఉన్నా సరేను, మన హెల్త్ పాడైపోయి ఒకసారి హాస్పిటల్ బెడ్ మీద పడితే ఆ 100 సమస్యలు ఉండదు. ఒకటే ఉంటది మన కళ్ళెదురుగా. ఏంటంటే ఒకే ఒక థాట్ ఉంటది. నా ఆరోగ్యం బాగోవాలి, నేను ఇంటికెళ్ళాలి, నేను బతికితే చాలు దేవుడా అని అలాంటిది మనకి ఇంత ఆరోగ్యం ఉండి మనకి ఏదుందో మన పనిని మనం చేసుకుంటాం, తింటాం, ఫ్యామిలీ వాళ్ళతో ఉంటాం. ఇవన్నీ చేసినా సరే ఇంకా ఏదో లేదని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం. కానీ మనం నిజంగా ఆనందంగా ఉండాలంటే పొద్దున్న చాలామంది ఇంకా లేవలేకపోతున్నారు. కానీ మనం లేచాము, మన పని మనం అని ఒక్క చిన్న పాజిటివ్‌గా ఆలోచిస్తే చాలు, చాలా హ్యాపీగా ఉంటాం. అసలు ఆరోగ్యంగా ఉండడము, అసలు బతికుండడమే చాలా గొప్ప అనమాట. సో, లేని దానికోసం ఆలోచించి బాధపడొద్దు. ఉన్న దాంతో సంతోషంగా ఉండండి.